ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని గమనిస్తే నిర్గమకాండం 8వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే, ఫరో ఉపశమనము కలుగుడు చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వెనుకపోయెను. ఈ వాక్యంలో మనం గమనిస్తే ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. దేవుడు మోషే ద్వారా 10 సూచక్రియలు చేశాడు. అయితే ప్రతిసారి మోషే ఈ ఫరో ఏం చేస్తున్నాడంటే, కొంచెం ఉపశమనం కలగగానే మరలా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. శ్రమ రాగానే మోషేని పిలిపించండి, దైవజనుని పిలిపించండి, యెహోవాకు ప్రార్థన చేయించండి, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని చేస్తాడని నమ్ముతున్నాడు. కానీ ఎప్పుడైతే కాస్త ఉపశమనం కలుగుతుందో వెంటనే తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఈ దినం గమనించినట్లయితే ఫరో లాంటి భక్తి జీవితం కలిగిన విశ్వాసులు ఈరోజు లేకపోలేదు. కొంచెం సమస్యలు ఉన్నప్పుడు, కొంచెం శ్రమ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయండి, దైవ సేవకుడా ప్రార్థన చేయి, సంఘమా ప్రార్థన చేయండి అంటారు. కానీ ఎప్పుడైతే కాస్త ఉపశమనం కలిగిద్దో, కాస్త శ్రమలోంచి విడుదల కలిగి కాస్త నెమ్మది పొందగానే మరలా వారి భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా పరిస్థితి అయిపోతుంది. ఈరోజు వాక్యం విన్న దేవుని బిడ్డరా, ఫరో కూడా దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఎంతవరకు? తన అవసరం తీరేంత వరకు, తన కొదువు తీరేంత వరకు, శ్రమ తన నుంచి పోయేంత వరకు. ఈరోజు చాలా మంది ఇటువంటి భక్తి జీవితాన్ని చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముతున్నారు ఎంతవరకు? వారి సమస్య తీరేంత వరకు. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు ఎంతవరకు? వారి యొక్క కార్యము వారి జీవితం జరిగేంత వరకు, శ్రమ వెళ్ళిపోయేంత వరకు, శోధన వెళ్ళిపోయేంత వరకు, ఇబ్బంది పోయేంత వరకు, రోగం పోయేంత వరకు నమ్ముతున్నారు. కానీ ఎప్పుడైతే ఉపశమనం కలుగుతుందో వారు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. వాళ్ళు అదే పరిస్థితుల్లో వాళ్ళు కొనసాగుతున్నారు. పిల్లల, ఈరోజు వాక్యమైన దేవుని ప్రజలల్లా, నీవు కూడా అటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావా? ఫరో లాంటి భక్తి జీవితం కలిగి ఉన్నావా? ఫరో భక్తి సమస్య తీరిన వరకే, తర్వాత మరలా కఠినపరుచుకుంటున్నాడు. ఈరోజు ప్రభువుని వారి అవసరతల కొరకు వారు వాడుకునే ప్రజలున్నారు. తర్వాత వారు కఠినంగా వ్యవహరిస్తూ వారి వ్యక్తిగత జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే ఇటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇటువంటి వారి విశ్వాసాన్ని బట్టి కలిగే శ్రమ ఎటువంటి ఉంటుందంటే, వారు తర్వాత ఏమయ్యారంటే అంతకన్నా కఠినమైపోయి సైన్యం వెనకాల మరలా వీళ్ళు సైన్యాన్ని వేసుకొని వెళ్ళి చివరకు సముద్రంలో మునిగిపోయినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు సైన్యమేమో చక్కగా సముద్రాన్ని దాటిపోయింది, వీళ్ళేమో మధ్యలో మునిగిపోయారు. వీరి జీవితం అందరితో ముగించబడింది. ఈ లోకం అనే సముద్రంలో వాళ్ళ జీవితాలు ఈ కాల గర్భంలో కలిసిపోయాయి. పిల్లరా, వాక్యం నీ జీవితంలో నువ్వు కేవలం అవసరానికో నీ శ్రమ పోయేంత వరకు విశ్వసించే కొద్ది విశ్వాసం, లేకపోతే నీ అవసరం కొరకు విశ్వసించే విశ్వాసం అయితే అది పరిపూర్ణమైంది కాదు, అది గమ్యానికి చేరదు, మధ్యలోనే మునిగిపోయింది. ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతాం. ఈ లోకం అనే పరిస్థితులకు మునిగిపోయి మరన్నిటికీ బయటకు రాలేనటువంటి లోకము దాని ఆశలు గతించిపోయినట్లుగా నీ జీవితం కూడా గతించిపోద్ది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న సందర్భం, ప్రభునందు మన విశ్వాసం అది కొద్దిపాటిగా అవసరానికి అయి ఉండకూడదు. మన విశ్వాసం పరిపూర్ణమైనదై నిత్య జీవం చేరేంత వరకు, వాగ్దాన దేశాన్ని చేరేంత వరకు, నిత్యత్వంలో మనం ప్రవేశించేంత వరకు మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నా యొక్క పరుగుని తుదముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. నీ విశ్వాసాన్ని కాపాడుకో, కడ వరకు నమ్మకంగా ప్రభు కొరకు జీవించు. అప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు వెనక చూడవు, తొట్టిల్లిపోవు. ఫరో కూడా నమ్మాడు, కానీ అతని నమ్మకం శాశ్వతమైంది కాదు, తాత్కాలికమైంది. టెంపరీ విశ్వాసం అతనిది. కేవలం తన సమస్య తీరేంత వరకు, అవసరము కొరకు, తన శ్రమ పోగొట్టుకోవడం కొరకు కొంచెం ఉపశమనం కలిగితే చూడండి తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. మీరు అనుకోవచ్చు, యెహోవానే తన హృదయాన్ని కఠినపరచాడు. కాదండి, తన మనసు అది కాబట్టి ప్రభు కఠినపరిచాడు. నువ్వు నీ మనసు ఎట్లా ఉంటుందో నీ పరిస్థితులు ముందుకు అట్లా వెళ్తాయి. ఇశ్రాయేలుని మనస్ఫూర్తిగా విడిచిపెట్టే మనసు ఫరోకు లేదు కాబట్టి అతని హృదయం కఠినపరచబడుతుంది. సంపూర్ణంగా మారే మనసు నీకు లేదు కాబట్టి నువ్వు మారట్లా. సంపూర్ణంగా హృదయం ఇచ్చే మనసు లేదు. పైకి ఏదో మాటలు విన్నప్పుడు, పైకి ఏదో శ్రమ వెళ్ళినప్పుడు నాకు దేవుడు కావాలి, ప్రార్థన చేయండి, నా అవసరం తీరిద్ది అని అంటున్నావు. కానీ కంటిన్యూగా విశ్వసించి ప్రభువుకు ఒక రాజ్యం ఉంది, నిత్యత్వం ఉంది, శాశ్వతమైన దేవుడు ఈయనే, నిజమైన దేవుడు ఈయనని నువ్వు సంపూర్ణంగా నమ్మలేకపోతున్నావు. అటు ఇటు భక్తిలో ఉన్నటువంటి విశ్వాసి ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మివేయబడతావు, ఫరోలాగా సముద్రంలో మునిగిపోతావు.
పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటూ నిత్య జీవాన్ని చేరుకుంటావు. ఈ మాటలు వెంటనే జీవితాన్ని సంపూర్ణ విశ్వాసం వైపు మళ్లించు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.